Hey guys, Nishant here. Welcome back and good morning from Mussoorie, Uttarakhand. Here, room learning's introduction is sooner because there's no one literally. పొద్దున 5:30కి లేచిన ఫ్రెష్ అప్ అయ్యి జంప్ అయిపోదామని. ఇది మొత్తం 10 bedded డార్మెటరీ. ఇలా నేను ఒక్కనే అలాగూ మిగతా 9 persons మొత్తం గ్యాంగ్ నాతో పాటు లేచిరు. పొద్దున బాత్రూంలో దూరుడే ఒకడు బ్రష్ అంటాడు, ఒకడు బాత్రూమ్ అంటాడు, ఒకడు స్నానం అంటాడు. మొత్తం అలా సెటిల్ అయిపోయే వరకు 9:45 అయింది. తర్వాత దొరికింది నాకు వాష్రూమ్. పర్క్స్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ హాస్టల్. దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్. టైం వేస్ట్ అవుతుంది కొంచెం బాత్రూమ్ దగ్గర. సో యా, బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టిన అండ్ లెట్స్ గో హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్ అండ్ మూవ్ ఆఫ్ ద హాస్టల్. అండ్ ఇంకొంచెం బాకీ పెండింగ్ ఉంది మసూరి ఎక్స్ప్లోర్ చేసేది, అది ఈరోజు చేసేద్దాం. జస్ట్ నౌ హ్యాడ్ ఆలూ పరాటా అండ్ పోహా. నాకు ఎందుకో ఇట్లా డే కొంచెం లేట్గా స్టార్ట్ అయితే మూడ్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. బేసికలీ ఐ ట్రై నాట్ టు రిపీట్ టుమారో ఇవ్వడానికి ఉండని. నేనైతే వాష్రూమ్లోకి దూరిపోతాను, అంతే చేసేది ఏముంది ఇక. అండ్ ఇప్పుడు నేను స్టే చేస్తున్న గోస్ట్ హౌస్ హాస్టల్లో ఛాయ్ మాత్రం కిర్రాకు పెడుతుంటాయి, ఛాయ్ బాగుంటుంది. సో ఈరోజు ఎక్కడికి అంటే లాల్ టిబ్బా అని ఒక ప్లేస్ ఉంది. సో ఫస్ట్ విల్ గో దేర్. సో హియర్ వీఆర్ ఎట్ లాల్ టిబ్బా. లాల్ టిబ్బా అనేది లండోర్ అనే ఒక ప్లేస్లో ఉంది. లండోర్ కూడా మసూరి కిందకే వస్తుంది, బట్ దిస్ వన్ ఈజ్ లైక్ మోర్ పీస్ఫుల్, ఫుల్ ఆఫ్ పైన్ ట్రీస్, మౌంటైన్ వ్యూస్. సో ఇది లాల్ టిబ్బా అనే ప్లేస్. ఇట్స్ అబౌవ్ 7,500 feet అబౌవ్ సీ లెవెల్. సో అగైన్ ఇది కూడా ఆక్యుపైడ్ బై బ్రిటిషర్స్ బ్యాక్ దెన్. మంచి హాస్పిటళ్ళు, వాళ్ళు ఉండడానికి స్టేస్ కట్టుకున్నారు అప్పట్లో 18th centuryలోనే, లేట్ 18th century. సో రైట్ నౌ ఆ బిల్డింగ్స్ దే ఆర్ అండర్టేకెన్ బై డిఫెన్స్ ఆఫ్ ఇండియా, డిఫెన్స్ డిపార్ట్మెంట్. సో దిస్ ఈజ్ అ వ్యూ ఆఫ్ లాల్ టిబ్బా. కాకపోతే ఇప్పుడు వెదర్ అంత పర్ఫెక్ట్గా లేదు కాబట్టి మనకి ఆ స్నో మౌంటైన్స్ కనిపిస్తలేవు బ్యాక్గ్రౌండ్లో. అదర్వైజ్ యూ కెన్ సీ దెమ్ లైక్ దిస్. And I can say this, entire Mussoorie, Landoor, Lal Tibba surroundings area mottham. This is a peaceful area in entire Mussoorie. And అందుకే కదా బ్రిటిష్ కొడుకులు అంతా ఆక్యుపై చేసిరు. Just look at the views from here. Is there anything to see in Lal Tibba అంటే మాత్రం there's nothing much, because basically ఆ పాయింట్లో అక్కడ కూర్చోడానికి కానీ నిల్చోడానికి కానీ ఏం లేదు. ఆల్ యూ కెన్ గో ఫర్ ఇస్ ఒక కెఫే లాంటిది ఉంది. గో దేర్, సిట్ దేర్, అంతే, అంతమించి చేసేది ఏం లేదు. బట్ ఈ లాల్ టిబ్బా మౌంటైన్ మీద మొత్తం ఒక సర్కిల్ లాగా ఉంటుంది, ఇట్లా పాత్వే. అక్కడ వాక్ వేయండి, ఇట్స్ ఫెంటాస్టిక్, ఇట్స్ పీస్ఫుల్, బర్డ్స్, పైన్ ట్రీస్ and background la Himalayan ranges. Fantastic. Would you recommend coming to this place? Yes, definitely. But point specific ga aithe kaadu, but the surroundings fantastic. Like I said, look at the views around you. The pine trees and the walkway and the Himalayan mountains. You see there? Yeah. Actually weather support chestaledu gaani అక్కడ ఉన్నాయి మొత్తం స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అవి. సో యా, దట్స్ హౌ ఇట్ లుక్స్ లైక్. అండ్ డూ యూ సీ దిస్? ఇది అప్పటి కన్స్ట్రక్షన్ బిల్డింగ్, బ్రిటిషర్స్ కట్టుకున్నారు. లుక్ ఎట్ ఇట్, ఫ్యాంటాస్టిక్. అండ్ అప్పట్లో బ్రిటిషర్స్ సిమెట్రీ కూడా చూడండి, ఎంత పీస్ఫుల్ లొకేషన్లలో ఉన్నాయి ఇవి. ఇండియాలో చలి ప్రదేశాలు ఎక్కడున్నా, లైక్ వెస్టర్న్ ఘాట్స్లో కావచ్చు, సౌత్లో ఉన్న వెస్టర్న్ ఘాట్స్, లేకపోతే నార్త్లో ఉన్న హిమాలయస్, లేకపోతే హియర్ అండ్ దేర్ ఈస్టర్న్ ఘాట్స్. బ్రిటిషర్స్ హ్యావ్ ఆల్వేస్ గాట్ ద బెస్ట్. the best offices, the best houses, the best guest houses.
ఈవెన్ ద బెస్ట్ సిమెట్రిస్ట్ డూడ్ వాళ్ళు చచ్చిపోయినాక కూడా హిమాలయన్ వ్యూలోనే పాతి పెట్టుకున్నారు వాళ్ళు. ఈజ్ లైక్ వేర్ ఆర్ వి టుడే? అన్ని ఇరికిల్లులు, సందులు, ఫర్గెట్ అబౌట్ మౌంటైన్స్. ఓ చెట్టు చూద్దామన్నా కనిపిస్తుంది, అంత అర్బన్ జంగల్ మనది. లుక్ ఎట్ దీస్ పీపుల్ డూడ్. లాల్ టిబ్బలో మీకు చూడడానికి ఏముండదు, బట్ ఒక మెమరబుల్ వాక్ అయితే ఇంటికి తీసుకుపోతారు. దాట్స్ పీస్ఫుల్. ద వాక్ ఏరియా ఇస్ ద వాకింగ్ పాత్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ సిస్టర్స్ మార్కెట్ అని పోతున్నాం. సిస్టర్స్ మార్కెట్ అనే పేరు ఎట్లా వచ్చింది తెలుసా? సో ఈ ఏరియాలో ఈ కొండల మీదనే ఒక హాస్పిటల్ ఉంది. సో అందులో పనిచేసే సిస్టర్స్ అందరు అప్పట్లో ఆ ఏరియాలో ఉండేటోళ్ళు. సో దాట్స్ హౌ సిస్టర్స్ మార్కెట్. సో ఆడ చార్ దుకాన్ అని ఒక ప్లేస్ ఉంది, నథింగ్ బట్ 4 దుకాన్లు. సో అవి కెఫేస్ లాగా కన్వర్ట్ చేసారు. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. లెట్స్ గో దేర్. పార్కింగ్ ఈజ్ అ బిగ్ ఇష్యూ ఇన్ మౌంటైన్ ఏరియాస్. బండి ఎన్నో పెట్టి ఏడుకొని నడుచుకుంటూ పోతున్నాం. సో ఇదే సిస్టర్స్ మార్కెట్ అండ్ నేను చెప్పిన చార్ దుకాన్ ఇదే. సో ఇట్స్ కైండ్ ఆఫ్ రోడ్ సైడ్ కెఫే, బట్ ఇట్స్ వెరీ పాపులర్. యు సీ దట్ 1910. మౌంటైన్ డాగ్స్ ఎంత క్యూట్ ఉంటాయి కదా, ఈవెన్ ద స్ట్రీట్ డాగ్స్ మస్తు క్యూట్ ఉంటాయి. 1910, like that's like what, 120 years old, 125 years old cafe. So basically had pizza which tasted more like a desi pizza, good, and cold coffee. Yeah, ee weather ki cold coffee daina. Ee weather lo cold coffee తాగేటోడే romantic అనే ఫీలింగ్ తో అయితే అస్సలు తాగలేదు. నేను అంత రొమాంటిక్ అయితే కాదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై. ఓల్డ్ కెఫే కదా, సో యా, ఇట్ వాస్ గుడ్. ఇంకోటి ఇక్కడ బేకరీ హౌస్ అని ఏదో బాగా ఫేమస్ అంట, చాలామంది అడుగుతున్నారు, ఎక్కడో దొరుకుతలేదు అది. లైక్ ఐ సెడ్, లాండోర్ ఈజ్ ద మోస్ట్ పీస్ఫుల్ ఏరియా ఇన్ మసూరి. మీరు ఇక్కడ స్టే చేయాలనుకుంటే దెర్ ఆర్ ఫ్యూ స్టే ఆప్షన్స్, బట్ ఆబ్వియస్లీ కమ్స్ విత్ అ హెఫ్టీ ప్రైస్ పర్ నైట్. So if you are okay with it, you can stay here. Or the private house until look how beautiful this is. You know, నాకు ఎప్పటి నుంచో ఇట్లాంటి ఒక ఇంట్లో సెటిల్ అయిపోవాలి అనేది ఉంటుంది. అనుకోగానే అయిపోతుందా? నసీబ్లో రాసి పెట్టి ఉండాలి. యూనో, లాల్ టిబా ఆర్ లాండోర్ ఇక్కడికి వచ్చి ఏం చేయకండి, జస్ట్ వాక్. You'll love it. And yeah, this is the place we are looking for. And look how people are mad about this place. So basically a bake house లోపడవనికే గంట వెయిటింగ్. మళ్ళీ లోపడిపోయి మనకి ఇష్టం వచ్చింది ఆర్డర్ చేసుకొని ఆ టేక్ అవే తీసుకునే వరకు ఇంకొక హాఫ్ అన్ అవర్, ఆల్ టుగెదర్ 1.5 hours. చాలా లైట్ అనిపించింది. That's too much. So basically almost we are done with Mussoorie, and there are few other places here and there. ఇగ్నోర్ చేయొచ్చు, పెద్ద చూడాల్సిన అంత ప్లేసెస్ అయితే ఏం కావు. సో నెక్స్ట్ ఎటు పోవాలో నాకు కూడా అర్థమైతే లేదు. అండ్ సర్ప్రైజింగ్లీ ఇంకో రోజు కూడా ఇక్కడనే ఉంటున్నా. యా, టైంకి ఫ్లైట్ టికెట్ దొరకలేదు. నాకు ఈ ప్లేస్ని వదిలిపెట్టి పోవదైతే లేదు. I don't even want to go to my hostel in Mussoorie. Landour is peaceful, man. Peaceful at peaks. యాక్చువల్గా అయితే ఈ సీజన్లో మసూరిలో స్నో పడాలి, బట్ దాని దాఖలాలే. అఫ్కోర్స్ కాశ్మీర్లోనే వాళ్ళు ఈసారి. సో ఇదంతా క్లైమాటికల్ చేంజ్. అండ్ టైం వచ్చి 3:15 అవుతుంది. ఎస్, మెల్లగా టెంపరేచర్ పడిపోతుంది. అండ్ స్టిల్ I don't want to leave this place because peace, trees and the walkway, mountains, ఇంతకన్నా బెటర్ కాంబినేషన్ ఏముంటుంది ఇంకా. ఇవాళ వాకింగ్ మస్తు చేసిన, ఈ ఎంటైర్ లాండోర్ హిల్ పైన మొత్తం వాకింగ్ చేసిన. దాట్స్ అ గుడ్ క్యాలరీ కౌంట్. వావ్, హైలీ రికమెండెడ్ ప్లేస్, లాల్ టిబ్బా, లాండోర్. సచ్ బ్యూటిఫుల్ లొకేషన్స్. అండ్ ద ట్రాష్, యూనో, ఇండియన్స్ నాకు ఈ ఒక్క విషయంలో నచ్చరు, అస్సలు నచ్చరు. అసలు ఇంత ప్యూర్ నేచర్లో
how can they throw the trash like wherever they want to? Still, this area is quite neat, but akada typical Indian trademark that's there. Very bad. You know, one good thing about this place, ఇది ఇంకా కమర్షియలైజ్ చేయలేదు. అప్పట్లో బ్రిటిషర్స్ అలా కట్టిన బిల్డింగ్సే వాటిని కన్వర్ట్ చేసి నడిపిస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. దీనికి మాత్రం కమర్షియలైజ్ చేస్తే ద బ్యూటీ ఈస్ గాన్ రైట్ అవే. సో ఐ హోప్ దే కంటిన్యూ దిస్. నాకు తెలిసి మసూరి లోకల్స్ అందరు ఇక్కడ ఉంటారు అనుకుంటా. యూజువల్గా నా అడ్వెంచర్ 390 పైన ఘాట్స్లో ఆట ఆడేసుకుంటా, కానీ ఈ బండి నన్ను ఆట ఆడేసుకుంది. యూనో వీ గెట్ సో యూజ్ టు అవర్ బైక్స్ అండ్ సడన్లీ వేరే బండ్లు నడపాలంటే టేక్స్ టైమ్. అండ్ ఈ స్కూటర్లో అది నాకు బ్రేక్స్ సరిగా ఉండనే ఉండవు, ఎస్పెషల్లీ ద రేర్ బ్రేక్. అది ఎంత వట్టి గుంజు పడని కూడా పడదు. అండ్ ఏమో మొత్తం స్టీప్ ఘాట్స్ ఉన్నాయి, చాలా కష్టం. సిన్స్ దీని టైర్లు చిన్నవి కాబట్టి యూ కెన్ లిటరలీ ఫీల్ ఈచ్ అండ్ ఎవ్రీ పాట్ హోల్ అండ్ స్పీడ్ బ్రేకర్ ఎవ్రీవేర్. దానికి తోడు ఈ మసూరి రోడ్లు కూడా అట్లనే పాడాయి. చలో బ్యాక్ ఇన్ ద హాస్టల్. ఇంత సూన్స్ అని ఎప్పుడు చూడలే ఈ ప్లేస్ని. ఈ 2-3 రోజులలో రూమ్కి పోయి కొంచెం ఫ్రెష్ అప్ అయి సిట్ ఫర్ ద సన్సెట్. లైక్ ఐ సెడ్, ఇట్స్ బ్యూటిఫుల్ ఫ్రమ్ ద balcony of our hostel. Let's watch the sunset. Look how dramatic the sky in the Himalayas. Fantastic, ain't it? Okay, that was a good sunset. And yeah, we'll go down Kose Party to time pass JC. We'll go to the mall road again. Here at the mall road, weekend is done, people are done. Asal rush chale telsa. Had street food again. Yeah, కావాలంటే నా హాస్టల్లోనే తినవచ్చు. బట్ ఏంటంటే మంచి వాక్ అవుతుంది, అప్ అండ్ డౌన్ 3 kilometers. ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుందని డైలీ ఇటు వచ్చిపోతున్నా. నో ఫ్యాన్సీ రెస్టారెంట్స్, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్స్, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ day 12 ఆఫ్ ద ట్రిప్ అండ్ ఆల్రెడీ బడ్జెట్ వెళ్ళిపోయింది. సో ఐ జస్ట్ వాంట్ టు కంట్రోల్ ఇట్. ఇంకేముంది, ఇంకా రేపు ఒక్క రోజే ఉంది అంతే. సో 1 more day left in Mussoorie. మోస్ట్లీ రేపు వ్లాగ్ ఏం చేయకపోతుండొచ్చు, బికాజ్ ఐ వాంట్ టు కీప్ దట్ డే ఫర్ మై సెల్ఫ్. జస్ట్ సిట్, డూ నథింగ్, థింక్ అబౌట్ లైఫ్, దట్స్ ఇట్. Catch you guys in the next one.